ఎప్పుడూ చూడని ఓ విచిత్రం ఏంటంటే మోదీ కూడా రేవంత్ కి ఓ రిప్రజెంటేషన్ ఇచ్చారు. రాష్ట్రం పూర్తి చేయాల్సిన కొన్ని ఫార్మాలిటీస్ ని గుర్తు చేశారు. అమలు కాని స్కీమ్ నుంచి అందాల్సిన నిధుల దాకా 6 కీలక సూచనలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం చొరవ చూపితే పెండింగ్ పనులపై అడుగు ముందుకు పడుతుందని క్లారిటీ ఇచ్చేశారు. హస్తినలో కొత్త సీన్ కనిపించింది. సాధారణంగా సీఎంలు ఢిల్లీకి వెళ్లి ప్రధానిని కలిసి తమ రాష్ట్రంలో ఉన్న సమస్యలను పరిష్కరించాలని, పెండింగ్ నిధులను విడుదల చేయాలని, ప్రాజెక్టులు కేటాయించాలని విజ్ఞప్తులు చేస్తుంటారు. అయితే ఈసారి అందుకు భిన్నంగా జరిగింది. తెలంగాణ సీఎం విన్నపాలను సావధానంగా విన్న ప్రధాని మోదీ కేంద్రం వైపు నుంచి ముఖ్యమంత్రికి ఓ నివేదిక ఇచ్చారు. పెండింగ్ లో ఉన్న కొన్ని అంశాలను సీఎం దృష్టికి తెచ్చారు. తక్షణం దృష్టి సారించాలంటూ రేవంత్ రెడ్డి ముందు ఓ లిస్టు పెట్టారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ పథకం 2016-17 నుంచి తెలంగాణలో అమలు కావడం లేదని ప్రధాని నివేదికలో ప్రస్తావించారు. ఆవాస్ 2018 మొబైల్ అప్లికేషన్ ద్వారా సర్వే చేసి మార్చి 31 కల్లా అర్హులను గుర్తించాలని సూచించారు. వామపక్ష తీవ్రవాద ప్రభావిత ప్రాంతాల్లో 3 మొబైల్ కనెక్టివిటీ ప్రాజెక్టులు పెండింగ్ లో ఉన్నాయన్నారు ప్రధాని. రోడ్ల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి అటవీ పర్యావరణ అనుమతులు ఇవ్వాలని కోరారు. అటవీ శాఖ అనుమతులు పెండింగ్ లో ఉన్నాయని గుర్తు చేశారు ప్రధాని. ప్రాజెక్టుల ప్రస్తావన వచ్చినప్పుడు దేవాదుల, భీమా లిఫ్ట్ ఇరిగేషన్లు, ఎస్ఆర్ఎస్పీ 2వ దశ పనులకు 18,190 కోట్ల రూపాయల మేర పనులు సిద్ధంగా ఉన్నా రాష్ట్ర పరిధిలోని అనుమతులు ఇంకా పెండింగ్ లో ఉన్నాయన్నారు ప్రధాని. 3 నీటిపారుదల ప్రాజెక్టుల అంచనాలను సవరించి పంపాలని సీఎంకి సూచించారు. ఇక బీబీనగర్లో కేంద్రం నిర్మించిన ఎయిమ్స్ కి వాటర్, పవర్ సప్లై ఇవ్వాల్సి ఉంది. అది పూర్తి కావాలంటే రాష్ట్ర ప్రభుత్వం 1365 కోట్ల రూపాయల బకాయిలు ఇవ్వాల్సి ఉందని తెలంగాణ సీఎంకి గుర్తు చేశారు మోదీ. శంషాబాద్లో నిర్మాణంలో ఉన్న 100 పడకల ఈఎస్ఐ ఆసుపత్రి భూమి కోసం రాష్ట్ర ప్రభుత్వం 150 కోట్లు విడుదల చేయాల్సి ఉంటుందని ప్రధాని చెప్పారు. మనోహరాబాద్, కొత్తపల్లి, కాజీపేట, విజయవాడ 3వ లైన్ విద్యుదీకరణకి సంబంధించి రాష్ట్రం నుంచి కేంద్రానికి 3,113 కోట్ల రూపాయలు అందాల్సి ఉంది. ఆ నిధులు ఇంతవరకు రాకపోగా 2020 నుంచి భూసేకరణకు అటవీ శాఖ అనుమతులే రాలేదన్నారు ప్రధాని. పెండింగ్ లో ఉన్న సమస్యలు చెప్పుకునేందుకు వెళ్తే రివర్స్ లో రాష్ట్రం నుంచి పెండింగ్ లో ఉన్న అంశాలను ప్రధాని ప్రస్తావించడంతో ప్రభుత్వం వాటిపై దృష్టి సారించబోతోంది. ప్రధాని సూచించిన పెండింగ్ ప్రాజెక్టులకు సంబంధించి అధికారులతో సమీక్ష జరిపి వీలైనంత త్వరగా నిర్ణయం తీసుకుంటామన్నారు సీఎం రేవంత్ రెడ్డి.